మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోటాపోటీగా ప్రచారాలు ఏకగ్రీవాల మధ్య గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మరి కాసేపట్లో మూడవ విడత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. మూడో విడత జరిగిన పోలింగ్ ప్రక్రియ మాత్రం ఉదయం 7 గంటలకు ప్రారంభం కావడం జరిగింది. 1 గంటకి ఇప్పుడే ముగిసిందని చెప్పవచ్చు. ఈ 1 గంట వరకు ఎవరైతే లైన్లో ఉంటారో పోలింగ్ కేంద్రాల వద్ద వాళ్ళకి కంపల్సరీ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఉంటుంది. ఉదయం నుంచి చూసుకున్నట్టయితే ఇప్పటివరకు కొన్ని చోట్ల మాత్రం అంటే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకుంటే బొప్పాయిరావు గ్రామంలో అక్కడ కొంచెం వాగ్వాదానికి అయితే దిగడం జరిగింది. ఎందుకంటే అభ్యర్థులు లోపలికి పంపించడం లేదు, ఒకవైపు అక్కడ వాళ్ళను పర్యవేక్షించడం లేదనే కోణంలో కూడా పోలీసులకు వాళ్ళకు మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. పోలీసులు దాన్ని సద్దుమణిగించి పంపించిన పరిస్థితుల నేపథ్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికైతే ప్రశాంతంగా పోలింగ్ అయితే ముగిసిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. 1 గంటకు ముగిసిన పోలింగ్ శాతం వరకు చూసుకున్నట్టయితే దాదాపు 82.3% వరకు కూడా ఇప్పటికి పోలింగ్ శాతం నమోదు కావడం జరిగింది. ఇంకా అధికారికంగా లెక్కలైతే వచ్చే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే 2 గంటల నుంచి కూడా ఒకవైపు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. కాబట్టి 2 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ మాత్రం 4 గంటలు లేదా 5 గంటల సమయం వరకు అయితే ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఫలితాలు వచ్చిన అనంతరం కూడా అభ్యర్థులు ఇప్పటికే టెన్షన్ వాతావరణం మధ్య మాత్రం పోలింగ్ ప్రక్రియ నెలకొంది. కాబట్టి ఎవరు గెలుస్తారనే వాతావరణంలో టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు ఇన్ని రోజుల వరకు కూడా 3 దఫాలు అంటే మొదటి దఫా, సెకండ్ దఫా, థర్డ్ దఫా మొత్తం 3 దఫాల పోలింగ్ మాత్రం ముగియడంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే ముగిసినాయని చెప్పవచ్చు. మరో కాసేపట్లో మాత్రం ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో ఏ పార్టీకి సంబంధించిన నేత గెలుస్తాడు, ఎవరు అభ్యర్థి గెలుస్తారనే కోణంలో కూడా గ్రామాలలో ఒకవైపు టెన్షన్ వాతావరణం నెలకొంటున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క చోట కూడా ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని చెప్పవచ్చు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద కంటే ఈ 1 గంట వరకు ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వాళ్ళ ఓటింగ్లు అయిపోయిన అనంతరం కూడా కౌంటింగ్ కి సంబంధించి అక్కడ మొత్తం లెక్కించే విధంగా కూడా మాత్రం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ 100 మీటర్ల మేర కూడా ఒకవైపు 144 సెక్షన్ ఉంది కాబట్టి ఎవరిని కూడా లోపలికి అలౌ చేయకుండా ఒకవైపు